కూటి కోసం చచ్చిపోతామని మనము విశ్వాసాన్ని వదిలేసుకుంటున్నాం ఏంటండి? ప్రభువును నమ్మకుండా వీడిని నమ్మడం వల్ల నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నాం. విధేయులు కానివాడు, దాని పేరే అవిధేయత. అర్థమైందా? అవిధేయుడైన వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీ మీద ఏ ఉగ్రత లేదు, ఇప్పుడు ఏ ఉగ్రత లేదు, 2 దినముల పాటు నీ ఏ ఉగ్రత లేదు, శిక్ష లేదు. ఇప్పుడు దీన్ని వినియోగించుకోకపోతే, ప్రభువునందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండకపోతే ఆ దినమున వచ్చే శిక్ష ఎలాంటిదంటే, అర్థమైందండి? దేవుని ఉగ్రత, తీవ్రమైన అగ్ని దండన, యుగయుగముల అగ్ని. ఆ భయంకరమైన అగ్నిని తప్పించుకోవడానికి స్టిల్ ఈ దినాన్ని కూడా మనకు అవకాశం ఉంది. ఉందా లేదా? వినియోగించుకుందామండి.